హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు, మామిడికాయ తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇంకొక విషయం ఏంటంటే, మా ఇంట్లో స్పెషల్గా బాస్మతి రైస్తో పులిహోర చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. సో నేను ఇలా వండేసాను, పొడి పొడిగా వండేసి ఇలా పెట్టుకున్నాను. ఏంటోనండి, నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్తో చింతపండు పులిహోర చేసిన, నిమ్మరసం పులిహోర చేసిన, మామిడికాయ పులిహోర చేసిన చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడే వండేసానండి. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, కొంచెం కరివేపాకుని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి మధ్యలో వేడన్నంలో వేసేయండి. దీంతో పాటు కొంచెం అంటే కొంచెం పసుపుని ఇలా చల్లేసేసి, అంటే ఇంకా మళ్ళీ మనం తాలింపులో వేయమన్నమాట. సో ఇప్పుడే మనం పసుపు వేసేసి, వేడన్నం కదా అండి, వేడన్నంని ఇలా కప్పేయండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మంచిగా అన్నానికి పట్టేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లోనే మనము కొంచెం సాల్ట్, అండ్ కొంచెం మెంతి పిండి అండి. ఇది నేను ఇలా వేయించైనా పొడి చేసుకోవచ్చు, లేదా పచ్చి మెంతులైనా ఇలా సాఫ్ట్ పొడి అనమాట, మంచి సన్న పౌడర్ అవ్వాలి. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, పులిహోరకు కానీ మనం గ్లాస్లో వాటర్లో మార్నింగ్ కలిపేసుకొని కూడా తాగొచ్చు అనమాట. దాన్ని ఒక 2 pinch ఆఫ్ మెంతి పిండిని ఇలా వేసేసి కలిపేసుకోవాలి. మెంతిపిండి మంచిగా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందండి, మరీ పుల్లగా కాకుండా బాగుంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం మెంతులు హెల్త్కి చాలా మంచిది కదా అండి. అందుకనేసి పులిహోరలో ఎప్పుడైనా మెంతిపిండి వేసి చెయ్యండి, ఆ టేస్టే చేంజ్ అయిపోయి చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ ఇంకొక రకంగా ఉంటుందండి, చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా ఇలా అయిపోయింది కదా, ఇది కొంచెం వేడి చల్లారేలోపు మనము తాలింపు పెట్టేసుకుందాం. ఓకేనా. తాలింపు పెట్టేసుకుందామండి మామిడికాయ పులిహోర. చూడండి, పల్లి నూనె యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను ఆయిల్ వేసాను. ఇంకొకటి ఏంటంటే, సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు దొరుకుతాయి కదండి. సో మ్యాంగోస్తో చేసే మ్యాక్సిమం రెసిపీస్ ఇంట్లో ట్రై చేస్తామన్నమాట. చాలా ఇష్టంగా తింటారండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈరోజు పులిహోర చూపిస్తున్నాను కదా, రేపు మామిడికాయ రసం పెడతాను, చూడండి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది కదా. సో ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవి వేగాలి. ఇవి మంచిగా వేగాలండి. ఇంకొకటి ఏంటంటే, అప్పటికప్పుడు తినేలాగా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే పప్పులు నానిపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనమాట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి. సో ఎక్కువ వేసి చేయకండి. ఇట్లా వేడి మీద ఉన్నప్పుడు తింటే ఏంటంటే, ఈ పప్పులన్నీ క్రంచీగా టేస్టీగా భలే ఉంటాయండి. సో ఇవి వేగిపోయాయి కదా, ఇందులో మనము పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేగిపోయాయి కదా, ఇందులో మనం చక్కగా తురిమి పెట్టిన మామిడికాయ తురుము వేసేసి దీన్ని కూడా మంచిగా వేగనిద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి, ఎందుకంటే మామిడికాయలో కొంచెం సాల్ట్ వేస్తే పులుపుదనం అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా పండగలు అంటే సమ్మర్లో మనకి పండగలు చాలా తక్కువ, ఉగాదితో లాస్ట్ అయిపోతాయి కదా.
అలాంటప్పుడు ఇంకా పులిహోర కానీ ప్రసాదాలు కానీ ఏమి ఉండవండి. నార్మల్గా ఇంట్లో తినడానికి కూడా చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యం ఇంట్లో నిత్య పూజ అప్పుడు కూడా నైవేద్యం కోసం ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం వేగనిద్దాము. మామిడికాయలో ఉన్న తడిదనం అంతా, పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అనమాట. చూసారా, ఇప్పుడు మొత్తం కూడా మంచిగా వేగిపోయిందండి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూసారా. ఇప్పుడు మనము ముందు కలిపి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఓకేనా, ఇలా తాలింపంతా అన్నంలోకి కలిసిపోయేలాగా నిదానంగా స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుతూ అన్నాన్ని కొంచెం వేడెక్కనివ్వండి. ఫ్లేవర్ అంతా అంటే తాలింపు ఫ్లేవర్ అంతా దీనికి పట్టేయాలన్నమాట. పట్టేస్తే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మీరు కొంచెం ఉప్పు చూసుకోండి. మ్యాక్సిమం నేనైతే టేస్ట్ చూడనండి అస్సలు. నాకు నార్మల్గా అందాదగా వేసేస్తాను, అది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. నాకు ఎందుకో చాలా వరకు టేస్ట్ చూస్తారు, నాకు అది అస్సలు నచ్చదండి. నాకు నచ్చదండి, సారీ ఎవరినైనా బాధపడితే. బట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వంటలు చేస్తూ 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 ఉంటే మనకి అది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇంత వేస్తే సరిపోతుంది అన్నది వచ్చేస్తుంది. చూసారా, ఇంతే. ఒక 2 minutes అన్నాన్ని అలా పెట్టేద్దాం వేడిగా. ఎంత కలర్ఫుల్గా తయారయ్యిందో. ఫస్ట్ మనకి పసుపు కలవనట్టు అనిపిస్తుందండి, బట్ చూసి వేసుకోండి. ఉప్పు అయినా పసుపు అయినా తక్కువ అయితే కలుపుకోవచ్చు, బట్ ఎక్కువ అయితే ఎవరైనా తినలేమండి, బాధ కదా, అందుకని. సో ఇంతేనండి, వేడి వేడి మామిడికాయ పులిహోర రెడీ. మన సమ్మర్ స్పెషల్. చూసారా, మన సో యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహోర ఎంత బాగుంటుందోనండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారండి. సో ఇలా చేసి పెట్టేయండి, మధ్యాహ్నం టైంలో అలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఎక్కడికన్నా పిక్నిక్ లాగా కానీ ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా చేసి కొంచెం చల్లారాక బాక్స్లో పెట్టుకొని వెళ్తే చక్కగా తినేయచ్చు అనమాట. ఇంకా పులిహోర లాగానే మనకు 1 box రెసిపీ అన్నట్టుగా సరిపోతుందండి. చూసారా, అస్సలు పాడవదండి. 1 day వరకు మంచిగా ఉంటుంది అనమాట. ఒక రోజు మొత్తం బాగుంటుంది, అసలు పాడవ్వదు. కాకపోతే సమ్మర్ కదండి, మూత పెట్టేసి అలా పెడితే ఊరికినే నీరు పట్టేస్తుంది. సో జాగ్రత్తగా చూసి పెట్టేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనండి, చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఓకే, మరి నా పులిహోర నేను ఎంజాయ్ చేస్తాను. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.